న్యూజిలాండ్తో ఫైనల్కు భారత్ సై అంటోంది. సూపర్ సండే వారిలో దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. టైటిల్ వార్లో చెలరేగిపోవాలనుకుంటున్నాయి. అయితే గ్రూప్ దశలో న్యూజిలాండ్పై భారత్ పైచేయి సాధించింది. ఇది ఓ రకంగా టీమిండియాకు సైకలాజికల్ గా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకు తగినట్టే ఫైనల్కు ముందు భారత జట్టుకు టైం దొరికింది. ప్రత్యర్థి ప్లేయర్లను కట్టడి చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఉంది. ఇదే టైంలో ఫైనల్లో టీమిండియా అలర్ట్ గా ఉండాలని చర్చ జరుగుతోంది. గెలుపు కోసం సమిష్టిగా రాణించాలని మాజీలు సూచనలు చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఫైనల్లో ఆధిపత్యం చెలాయించాలంటే ముందుగా టీమిండియాకు శుభారంభం దక్కాలన్నాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మెరుపు ఆరంభం ఇవ్వాలన్నాడు. టోర్నీలో ఇప్పటివరకు భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దక్కలేదన్నాడు. ఫైనల్లో ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తారనే నమ్మకం ఉందన్నాడు. ఓపెనింగ్ విషయంలో ఖచ్చితంగా భారత జట్టు మెరుగవ్వాల్సిందేనన్నాడు. కొత్త బంతితో భారత బౌలర్లు దూకుడు చూపించాలన్నాడు. కనీసం 2-3 వికెట్లు తీస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. మిడిల్ ఓవర్లలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలన్నాడు. పరుగులు కట్టడి చేసిన వికెట్లు తీయడంలో భారత బౌలర్లు వెనుకబడుతున్నారన్నాడు. మిడిల్ ఓవర్లో పక్కా ప్లానింగ్ ను అమలు చేయాలన్నాడు. రెగ్యులర్ గా వికెట్లు తీస్తేనే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. ఓపెనర్లు రాణించడంతో పాటు ఓపెనింగ్ స్పెల్స్ లో బౌలర్లు కూడా హిట్ అయితే టైటిల్ గెలిచే అవకాశాలు పెరుగుతాయన్నాడు. ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ తుది జట్టును మార్చాల్సిన అవసరం లేదన్నాడు. 4 స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలన్నాడు. 2 పేసర్లు, 4 స్పిన్నర్ల వ్యూహం మంచి ఫలితాలనే ఇస్తోందన్నాడు. జట్టు విజయాలు సాధిస్తున్నప్పుడు తుది జట్టును మార్చాల్సిన పని లేదన్నాడు. విన్నింగ్ టీంను కొనసాగిస్తేనే జట్టుకు కలిసొస్తుందని తేల్చి చెప్పాడు. డాట్ బాల్స్ వేయడం, వికెట్లు తీయడమే కీలకమన్నాడు. ఆ విషయంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కీలకంగా నిలుస్తున్నారన్నాడు. దుబాయ్ పిచ్ నుంచి బౌలర్లకు మద్దతు దొరుకుతోందన్నాడు. మరోవైపు ఫైనల్ వారి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2013 తర్వాత భారత జట్టు ఖాతాలో ఛాంపియన్స్ ట్రోఫీ చేరాలని అంచనాలు పెంచుకుంటున్నారు.